నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ సిరివెన్నెల పార్ట్ 18. క్రిష్ వెన్నెలను పిలవగానే అతనితో కలిసి గుడి లోపలికి వెళుతూ ఉన్న వెన్నెలని సత్యభామ చెయ్యి పట్టుకొని ఆపేస్తూ, ఏంటి నేను మాట్లాడుతూ ఉంటే అలా వెళ్ళిపోతున్నావు? నీకు ఒక సంగతి తెలుసా? బావ ఇంకా నన్నే ప్రేమిస్తున్నాడు. నన్ను చూడడానికే ఈ ఊరికి వచ్చాడు తెలుసా? కావాలంటే చూడు అంటూ కింద పడిపోతున్నట్టుగా గట్టిగా ఆ అని అరిచింది. సత్యభామ కడుపుతో ఉండడంతో క్రిష్ వెనక్కి తిరిగి చూసి అయ్యయ్యో అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను కింద పడిపోకుండా పట్టుకున్నాడు. కళ్ళ నీళ్లతో వెన్నెల క్రిష్ని చూస్తూ ఉండిపోయింది. సత్య భయపడుతున్నట్టుగా అతని చుట్టూ చేతులు వేసి వెన్నెల వైపు చూస్తూ కళ్ళెగరేసి చూసావా అన్నట్టుగా వెక్కిలి నవ్వు నవ్వింది. అప్పుడే అక్కడికి వచ్చిన క్రిష్ అమ్మా నాన్న, వెన్నెల నానమ్మ తాతయ్యలు వాళ్ళిద్దరినీ అలా చూసి ఏమైంది అని అడిగారు. వెన్నెల సమాధానం ఇవ్వకపోవడంతో క్రిష్ సత్యాన్ని వదిలేసి జాగ్రత్త అని ఆమెకు చెప్పి వెన్నెల వద్దకు వచ్చాడు. క్రిష్, ఏమైందిరా? నువ్వు ఆ సత్యాన్ని ఎందుకలా పట్టుకున్నావు అని సుభద్ర అడగడంతో అతను వెన్నెల వైపు చూస్తూ, అమ్మా, అది నేను కావాలని పట్టుకోలేదు. తను కింద పడబోతూ ఉంటే పడిపోకుండా పట్టుకున్నాను అంతే అని క్రిష్ వాళ్లకు చెప్పగానే జానకమ్మ సత్య వైపు చూస్తూ మీరందరూ లోపలికి వెళ్ళండి అని ఆమె చెప్పగానే క్రిష్ వెన్నెల చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళాడు. సత్య నానమ్మను చూసి నవ్వుతూ నానమ్మ ఎలా ఉన్నావు అని పలకరించింది. పర్వాలేదు, మేము ఇంకా గుర్తుకు ఉన్నామా అని జానకమ్మ వెటకారంగా అడగడంతో అదేంటి నానమ్మ అలా అంటావు? మిమ్మల్ని నేనెందుకు మర్చిపోతాను? అయినా మీరు ఎప్పుడూ ఇంతే. నా ఇష్టాన్ని మీరు ఎప్పుడూ ఇష్టపడరు. మీకు ఎంతైనా వెన్నెల అంటేనే ఇష్టం అని సత్య అనగానే జానకమ్మ మాట్లాడుతూ అవును, నాకు అది ఇష్టం. ఎందుకో తెలుసా? దానికి నీలా నటించడం రాదు. ప్రేమగా దగ్గరికి తీసుకోవడానికి నీలా అమ్మా నాన్నలు లేరు. నువ్వు చేసిన పనికి మాలిన పని వల్ల 2 కుటుంబాల పరువు పోకుండా కాపాడింది. అది ఇప్పుడిప్పుడే వాడితో సంతోషంగా ఉంటుంది. దాని సంతోషాన్ని నువ్వు పాడు చేయాలని చూస్తే నిన్ను నేను ఎప్పటికీ క్షమించను అని జానకమ్మ అనగానే నానమ్మ, నేనెందుకు అలా చేస్తాను? ఇప్పుడు నేను చాలా మారిపోయాను. అయినా నేను కడుపుతో ఉన్నాను, అమెరికా నుండి వచ్చాను అని తెలిసినా కూడా మీరు నన్ను చూడడానికి ఎందుకు రాలేదు అని సత్య చిరుకోపాన్ని చూపిస్తూ అడగగానే జానకమ్మ సత్య కడుపు వైపు చూస్తూ సత్య, నువ్వు చేసిన తప్పుల వల్ల మాకు నీపై కోపం వచ్చింది. కానీ నువ్వు కడుపుతో ఉన్నావు అని తెలియగానే నిన్ను చూడాలి అనిపించింది. కాకపోతే మేము అప్పుడు సిటీలో ఉన్నాము, అందుకే రాలేకపోయాము. ఈరోజు స్వామివారి కళ్యాణం జరగగానే నీతో పాటే వచ్చేస్తాము అంటూ జానకమ్మ తన కోపాన్ని పక్కన పెట్టుతూ సత్యాన్ని దగ్గరికి తీసుకుంటూ అన్నది. క్రిష్, వెన్నెల గుడిలో స్వామివారి కళ్యాణం జరిపిస్తూ పంతులు గారు చెప్పిన విధంగా చేస్తూ ఉన్నారు. స్వామివారి కళ్యాణం జరిపిస్తూ ఉన్న క్రిష్కి వాళ్ళ పెళ్ళి గుర్తుకు వచ్చింది. ఏ మాత్రం ఇష్టం లేకుండా వెన్నెలని పెళ్ళి చేసుకున్నాను.
అని గుర్తు చేసుకొని ఆమె వైపు చూస్తూ, ఏంటి వెన్నెల అలా ఉన్నావు? అయినా నీకు ముందే చెప్పాను కదా ఉపవాసం ఉండకు అని. చూడు, ఏమీ తినకపోయేసరికి నీ ముఖం ఎలా పీక్కుపోయిందో అని క్రిష్ అనగానే వెన్నెల అతని వైపు నిట్టూర్పుగా చూస్తూ ఏదో అడగాలి అనుకుంది. చుట్టూ చూసి ఆగిపోయింది. క్రిష్ చాలా సంతోషంగా ఉన్నాడు. కళ్యాణం పూర్తి కావడంతో దేవుడికి దండం పెట్టుకుంటూ, సత్యతో నా జీవితం అనుకున్నాను, కానీ ఆమె మోసం చేసి వెళ్ళిపోగానే నాకు ప్రేమ మీద నమ్మకం లేకుండా పోయింది. ఈ వెన్నెల ఏం మాయ చేసిందో కానీ కళ్ళు మూసినా తెరిచినా తానే గుర్తుకు వస్తుంది. నా కోసం, నాలో మార్పు కోసం ఓపికగా ఎదురు చూసింది. నా మీద తనకి ఎంత ప్రేమ ఉందో నేను తెలుసుకోలేకపోయాను. నన్ను ఇంత ప్రేమించే వెన్నెలను నేను వదులుకోలేను అంటూ క్రిష్ మనసులోనే అనుకుంటూ దేవుడికి దండం పెట్టుకున్నాడు. నా కొడుకు కోడలిది ఈరోజు పెళ్లి రోజు అంటూ సుభద్ర గుడికి వచ్చిన వాళ్ళందరికీ కానుకలు వెన్నెలతో ఇప్పిస్తూ సంతోషిస్తూ ఉంది. సత్య వాళ్ళ అమ్మా నాన్నలు కూడా అక్కడే ఉండడంతో అందరిలాగే వాళ్ళ ముందు కూడా చేతులు పెట్టి వాళ్ళ వైపు చూసింది. సత్య నవ్వుతూ వెన్నెల ఇచ్చిన కానుకలు తీసుకుంటూ, వెన్నెల, నీకు నాకు ఒకేసారి పెళ్ళయింది, కానీ చూడు, నేను శ్రీమంతం చేసుకోబోతున్నాను, మరి నువ్వు అని సత్య అనగానే వెన్నెల మౌనంగా ఉండిపోయింది. సత్య అటూ ఇటూ చూస్తూ ఆమె చెవి దగ్గరికి వచ్చి, వెన్నెల, మనసులో నన్ను పెట్టుకొని నీతో సంతోషంగా ఎలా కాపురం చేస్తాడు అనుకుంటున్నావు? నువ్వు నిజంగా పిచ్చిదానివి అని కావాలనే వెన్నెలని ఏడిపిస్తూ ఉంది. వెన్నెలకి అక్కడ ఉండాలి అనిపించక బాధపడుతూ బయటికి వచ్చింది. క్రిష్ వెన్నెలని వెతుకుతూ గుడి మొత్తం తిరుగుతూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళబోతూ ఉన్న సత్యభామ కృష్ణ చూసి అతని వద్దకు వెళ్ళింది. అతను ఆమెను చూసి చూడనట్టుగా ఉండడంతో సత్యకి కోపం వచ్చింది. ఏంటి బావా, నువ్వు ఇంకా ఏం మారలేదా అని ఆమె అనగానే ఆమె వైపు చూస్తూ, ఏం మారాలి అంటూ 2 చేతులు అతని జేబులో పెట్టుకుంటూ అడిగాడు. బావా, నీలో ఈ యాటిట్యూడ్ నాకు నచ్చకనే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను. అయినా నీకు ప్రేమించడం రాదు, ప్రేమగా మాట్లాడడం రాదు. నిన్న నేను నిన్ను చూడగానే నేను తప్పు చేశాను అనుకున్నాను, కానీ నేను చేసింది కరెక్టే. పాపం వెన్నెల నిన్ను ఎలా అర్థం చేసుకుంటుందో. అది పిచ్చిది కాబట్టే సంవత్సరం నుండి నిన్ను భరిస్తూ ఉంది. కాదు కాదు, సంవత్సరం నుండి కాదు, దానికి ఊహ తెలిసినప్పటి నుండి నువ్వంటే పిచ్చి. నీకు తెలుసా, అది చదువుకునే రోజుల్లో నీతో చదువు చెప్పించుకోవడానికి మీ ఇంటికి వచ్చేది. దానికి చదువు రాక కాదు, క్లాస్ ఫస్ట్ అది. కానీ ఎందుకు వచ్చేదో తెలుసా? నిన్ను చూడడాని కోసమే. కాలేజీలో కూడా నీ గురించే ఆలోచిస్తూ ఉండేది. నీతో ఎవరైనా మాట్లాడితే అది భరించలేకపోయేది, కానీ ఎప్పుడూ దాని ప్రేమ గురించి నీ ముందు చెప్పలేకపోయింది. ఎందుకో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలిసి అది దాని ప్రేమను ఎవ్వరికీ చెప్పలేదు. వెన్నెల మనసు నా మనసు వేరు. నాకు చిన్నప్పటి నుండి వెన్నెల అంటే ఇష్టం లేదు, కానీ అది నాకంటే తెలివైనది, అందరినీ అర్థం చేసుకుంటుంది. మా అమ్మ నాన్న నన్ను గారాబం చేస్తూ పెంచారు, వెన్నెలని కోప్పడుతూ పెంచింది.
అందుకేనేమో నేను వెన్నెలని చెల్లిగా అనుకోలేదు. కానీ వెన్నెల ఇప్పటికీ నన్ను అక్కలాగే చూస్తుంది. ఏంటి, సత్య ఏదేదో చెబుతుందని అనుకుంటున్నావా బావా? ఇదంతా నేను చెప్పకపోయినా వెన్నెల నిన్ను దాని మనసుతో మార్చుకోగలదు. కానీ నేను నీకు ఇదంతా ఎప్పటి నుండో చెప్పాలి అనుకున్నాను. కానీ ఫోన్లో చెబితే నువ్వు నమ్ముతావో నమ్మవో అని చెప్పలేదు. అసలు నేను కూడా తిరిగి ఇక్కడికి వస్తాను అని అనుకోలేదు. నువ్వంటే నాకు ఇష్టం. కానీ అది నిన్ను పెళ్లి చేసుకునే అంత ఇష్టం కాదు బావా. నా మనస్తత్వానికి నువ్వు సరిపోవు. నిన్ను నేను వెన్నెల అంత అర్థం చేసుకోలేను. దానికి ఉన్నంత ఓపిక కూడా నాకు లేదు. పోయిన సంవత్సరం ఇదే గుడిలో నేను నా భర్తను కలిశాను. బహుశా అతడిని కలవలేకపోతే నిన్నే నేను పెళ్లి చేసుకునేదాన్నేమో. కానీ నీతో నేను సంతోషంగా ఉండేదానినో కాదో తెలీదు. అతను కూడా నాలాగే ఆలోచిస్తాడు. ఎప్పుడూ నన్ను నవ్విస్తూ ఉంటాడు. ఇంట్లో కంటే ఎక్కువగా మేమిద్దరం బయటే తిరుగుతూ ఉంటాము. నేను ఎలా ఉండాలి అనుకున్నానో దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. కానీ ఇలాంటివన్నీ నీకు నచ్చవు. ఒకవేళ మనం ఇద్దరం పెళ్లి చేసుకొని ఉంటే ఇలాంటి ఎంజాయ్మెంట్ కావాలి అంటూ నీతో రోజూ గొడవ పడుతూ ఉండేదాన్నేమో. ఆ దేవుడు ఏది చేసినా అంతా మన మంచికే చేస్తాడు. ఇప్పుడు ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు నన్ను నిజంగా ప్రేమించావు. నన్నే తలుచుకుంటూ నువ్వు వెన్నెలను ఎక్కడ దూరం పెడుతున్నావో అని భయం వేసింది. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. మీ ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు అనిపిస్తుంది. కావాలని పొద్దున నేను పడిపోతున్నట్టుగా నటించాను. నువ్వు నన్ను కాపాడడం, నేను నిన్ను గట్టిగా పట్టుకోవడం, మనిద్దరినీ అలా చూసి వెన్నెల బాధపడడం నేను గమనించాను. వెన్నెల ఎందుకలా ఉందో నీకు తెలియక నువ్వు కూడా ఆమెను వెతుక్కుంటూ గుడి చుట్టూ తిరుగుతున్నావు. వెన్నెలకి మళ్ళీ నువ్వు ఎక్కడ దూరమైపోతావో ఏమో అని భయం ఉంది. ఆమె ఎందుకలా ఉంది అని తెలియక నువ్వు బెంగగా ఉన్నావు. ఇదే అసలైన ప్రేమ. మీ ఇద్దరిని నేను కాదు కదా ఎవ్వరూ వేరు చేయలేరు అని సత్య వెన్నెల గురించి పూర్తిగా అతనికి చెప్పేసి, సాయంత్రం నా శ్రీమంతానికి ఖచ్చితంగా రావాలి మీరు. మీరు రాకపోయినా అత్తయ్య మామయ్యలైనా పంపించండి అని రిక్వెస్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే క్రిష్ మనసులో బాధపడుతూ, ఈ వెన్నెల చిన్నప్పటి నుండి నా మీద ఇంత ప్రేమ పెంచుకుందా? ఒక్కసారైనా నాతో చెప్పాలి అనిపించలేదా? వెన్నెల, నీకు అసలు నేను మీ అక్కని ప్రేమిస్తున్నానని తెలిసి నువ్వు ఎంత బాధపడ్డావో అని అనుకుంటూనే వెన్నెలను వెతుకుతూ ఆమె వద్దకు వెళ్ళాడు. వెన్నెల ఒక చెట్టు కింద కూర్చొని పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉండిపోయింది. క్రిష్ కూడా చిన్నగా వెళ్ళి ఆమె పక్కన కూర్చుంటూ, వెన్నెల, స్వామివారి కళ్యాణం అయిపోయింది, ఇక మనమిద్దరం భోజనం చేద్దామా అని అడిగాడు. వెన్నెల అతని వైపు చూడకుండానే, నాకు ఆకలి చచ్చిపోయింది, ఇప్పుడు ఏమీ తినాలనిపించడం లేదు, మీరు వెళ్ళి తినండి అని సమాధానం ఇవ్వగానే సత్య అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఓహో, పొద్దున నేను సత్యాన్ని పట్టుకున్నందుకు నా మీద కోపంగా ఉన్నట్టుంది అని మనసులోనే అనుకుంటూ, నిజంగానే ఆకలి కాలేదా? సరే అయితే నాకు కూడా ఏమీ వద్దు అని ఆమెకు చెప్పేసి వాళ్ళ అమ్మా నాన్న వద్దకు వెళ్ళాడు. కృష్ణ, సత్యభామ శ్రీమంతానికి రమ్మని మీ అత్తయ్య మామయ్య పదే పదే అడుగుతున్నారు. ఎన్ని రోజులు మా అన్నయ్యతో మాటలు లేవు, కానీ సత్య శ్రీమంతానికి పిలుస్తూ మాటలు కలిపారు. మరి నువ్వేమంటావురా అని సుభద్ర అడగడంతో
క్రిష్ నవ్వుతూ, అమ్మా, ఎన్ని రోజులు అని మాట్లాడకుండా ఉంటారు? అయినా ఇప్పుడు ఏమైందని? దేవుడు ఎవరికి ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది. సత్య చేసింది మర్చిపోయి ఆమెను క్షమించండి. మీరు అమ్మమ్మ తాతయ్యని తీసుకొని ఫంక్షన్కి వెళ్ళి రండి అని క్రిష్ చెప్పడంతో సుభద్ర సంతోషిస్తూ, ఎంతో గొప్పవాడివైపోయావురా, చాలా మంచిగా ఆలోచించావు. అందరం ఇలానే ఆలోచిస్తే అసలు గొడవలే ఉండవు. మరి నేను పుట్టింటికి లేక లేక వెళుతున్నాను, రావడం కుదురుతుందో లేదో అని ఆమె అనగానే, అమ్మా, మరేం పర్వాలేదు, మీ కోడలు ఉంది కదా, అన్నీ చూసుకుంటుంది తను. కావాలంటే 2 రోజులు నీ పుట్టింట్లోనే ఉండిరా అని క్రిష్ అనగానే, హా, అవును మరి, నా పుట్టిల్లు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది కదా అని నవ్వుతూ అన్నది. సరే, అందరూ బంధువులు ఉంటారు, కాకపోతే ఈరోజు రాత్రికి రావడం కుదరదు. నేను మీ నాన్న అక్కడే ఉంటాము, ఉదయాన్నే వచ్చేస్తాము అని సుభద్ర అతనికి చెప్పేసి వెన్నెల ఎక్కడా అని అడిగింది. అమ్మా, తను అక్కడ చిన్నపిల్లలతో ఆడుకుంటూ కూర్చుంది. నేను చెబుతానులే, మీరు వెళ్ళండి అని క్రిష్ అనగానే సుభద్ర నవ్వుతూ, సరే, మీ ఇద్దరూ ఇక్కడ అన్నీ చూసుకొని త్వరగా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆమె అక్కడి నుండి అమ్మ నాన్న భర్తతో కలిసి పుట్టింటికి బయలుదేరింది. వెన్నెల చెట్టు కిందనే కూర్చొని తనని తాను తిట్టుకుంటూ, బావకి ఆకలిగా ఉందో ఏమో, నేను తినను అనేసరికి కోపంగా వెళ్ళిపోయాడు, ఏమైనా తిన్నాడో లేదో అని ఆలోచిస్తూ ఉండిపోయింది. అంతలోనే చీకటి పడడంతో ఇంటికి వెళ్ళాలి అని అత్తామామలను కృష్ణి వెతుకుతూ ఉంది. వాళ్ళు ఎక్కడా కనిపించకపోవడంతో గుడి కార్యకర్తలను అడిగింది, మా వాళ్ళు ఎక్కడా అని. వాళ్ళు వెన్నెలని చూస్తూ, అయ్యో, నీకు తెలీదా, మీ వాళ్ళందరూ సత్యభామ శ్రీమంతానికి వెళ్ళారు అని వాళ్ళు చెప్పగానే వెన్నెలకి బాధగా అనిపించింది. వాళ్ళ ముందు ఏం చెప్పాలో తెలియక, హాహా, చెప్పారు, నేనే మర్చిపోయాను అంటూ బాధగా అక్కడి నుండి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంది. అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ వెన్నెలను చూసి, వెన్నెల, ఈరోజు గుడిలో ఆ దేవుడి కళ్యాణం కన్నా మీ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది అని అందరూ అంటూ ఉంటే వాళ్లకు ఆమె బాధ కనిపించకుండా చిరునవ్వు నవ్వుతూ ఇంటికి చేరిపోయింది. ఇంట్లో ఎవ్వరూ లేకపోయేసరికి సత్య అన్న మాటలకి బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంది. ఉదయం నుండి ఉపవాసం ఉన్నందువల్ల ఆమెకి నీరసంగా అనిపించి ఏమైనా తినాలి అనుకుంది. కానీ క్రిష్ కూడా ఏమీ తినగలేదు అని గుర్తుకు వచ్చి, బావా, నువ్వు కూడా నన్ను వదిలేసి అక్కడికి వెళ్ళావా అని బాధపడుతూ గదిలోకి వెళ్ళింది. ఆమె అడుగు పెట్టగానే అప్పుడు ఇంట్లో కరెంటు పోయేసరికి భయపడుతూ అడుగు బయటికి వేసింది. క్యాండిల్ వెలిగించాలి అని వెతుకుతూ ఉంది. అప్పుడే ఆమెకు ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపించి భయపడుతూనే, ఎవరు ఎవరు అంటూ గట్టిగా బావా అని అరవబోయింది. అప్పుడే అతను ఆమె నోరు మూసేస్తూ ఆమెని గట్టిగా అదిమి పట్టుకొని ఆమె నోటికి ప్లాస్టర్ వేసి కారులో ఎక్కించుకొని ఆ చీకటిలో పొలాల వైపుకు కారు పోనిచ్చాడు. వెన్నెలకి ఏం జరుగుతుందో అర్థం కాక ఆ రోజు క్రిష్తో కలిసి వస్తున్నప్పుడు రౌడీలు వెంటపడింది గుర్తుకు వచ్చి క్రిష్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంది. అంతలోనే ఒకచోట కారాపడంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. అతను ఆమె కళ్ళకు గంతలు కట్టి ఉండడంతో వెన్నెల ఏమీ చూడలేకపోయింది. ఆమె ఎంత గింజుకుంటున్నా వినకుండా అతను ఆమెను ఎత్తుకొని ఒక చోటకు తీసుకుని వెళ్ళాడు. అతను ఆమె నోటికి ఉన్న ప్లాస్టర్ తీసివేయగానే
వెన్నెల గట్టిగా అరుస్తూ, ఏయ్, ఎవర్రా నువ్వు? నన్ను ఎందుకు ఎత్తుకొచ్చావు? మా బావకి తెలిస్తే నిన్ను చంపేస్తాడు. మర్యాదగా నన్ను మా ఇంట్లో వదిలిపెట్టు అంటూ ఆపకుండా అరుస్తూనే ఉంది. అతను గట్టిగా నవ్వుతూ, ఏంటి, బావా బావా అని నీ మొగుడిని తెగ పొగిడేస్తున్నావు? మరి నిన్ను ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు అని అతను అంటూనే ఆమె చేతికి ఉన్న కట్లు కూడా విప్పేస్తూ అడిగాడు. అతని గొంతు వినగానే వెన్నెల ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయి, బావా, నువ్వు నన్ను ఆట పెట్టిస్తున్నావా? నువ్వే కదా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది అంటూ ఆమె కళ్ళకు ఉన్న గంతలు విప్పేస్తూ అడిగింది. కళ్ళు తెరవగానే ఆమె ముందు ఎవరూ కనిపించకపోయేసరికి మళ్ళీ భయపడుతూనే, బావా, నువ్వే అని నాకు తెలుసు, నీ గొంతు నాకు తెలుసు, నీ స్పర్శ కూడా తెలుసు, ప్లీజ్ నన్ను ఇంకా భయపెట్టకు, ఎక్కడ ఉన్నావో నా ముందుకు రా అంటూ ఆమె ఏడుస్తూ అటూ ఇటూ చూసింది. అది వాళ్ళ పొలమే కావడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళ గుడిసె వైపు చూసింది. అది మొత్తం లైట్లతో వెలిగిపోతూ ఉండడంతో బావ అక్కడే ఉన్నాడు అని పరుగు పరుగున అక్కడికి వెళ్ళింది. గుడిసె లోపలికి వెళ్ళగానే మల్లెపందిరితో మంచం మొత్తం అలంకరించి ఉండడం చూసి వెన్నెల ఆశ్చర్యపోతూ, బావా, ఎక్కడ ఉన్నావు అంటూ అడుగు ముందుకు వేసింది. అక్కడ అతను కనిపించలేదు. కానీ వెన్నెల చీటీలు రాసినట్టుగానే అతను కూడా అడుగడుగున ఒక చీటీ రాసి పెట్టడంతో అవి తెరిచి చదువుకుంటూ నవ్వుతూ మంచం పక్కనే ఉన్న తెల్ల చీర మల్లెపూలను చూసి మురిసిపోతూ వాటిని గుండెలకు హత్తుకుంది. అందులోనే ఉదయం గుడిలో సత్య అన్న మాటలు గుర్తుకు వచ్చి బాధపడుతూ, బావా, నేనంటే ఇష్టం లేదు కదా, మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని మనసులోనే అనుకుంది. క్రిష్ కూడా కొత్త పెళ్లి కొడుకులా ముస్తాబు అయ్యి 15 నిమిషాల తర్వాత వెన్నెల ముందుకు వచ్చాడు. వెన్నెల ఇంకా అలాగే ఉండడంతో ఆమెను చూసి ఆశ్చర్యపోతూ, ఏయ్, ఏంటి ఇంకా అలాగే ఉన్నావు? ఈరోజు మన పెళ్లి రోజు అని మర్చిపోయావా? ఓ, అర్థమైంది. నీకు చెప్పకుండా నిన్ను ఇంట్లో నుండి ఎత్తుకొని వచ్చినందుకు ఇంకా నా మీద కోపంగా ఉన్నావా అని అతను అనగానే వెన్నెల అతని వైపు చూస్తూ ఏడుస్తూ, బావా, ఇక ఆపేసేయి, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు అని వెన్నెల ఏడుస్తూ వణుకుతున్న గొంతుతో అడిగింది. అతనికి ఏం చెప్పాలో అర్థం కాక ఆమె వద్దకు వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంటూ, ఏ వెన్నెల, నువ్వలా ఏడుస్తుంటే నా మనసుకి ఎందుకు బాధ కలుగుతుందో నాకే అర్థం కావడం లేదు. ఇటు చూడు, ఒక్కసారి నా కళ్ళలోకి చూడు, నీకు ఎవరు ఎలా చూస్తున్నారో తెలుస్తుంది అంటావు కదా, మరి ఇన్ని రోజుల నుండి నేను నిన్ను ప్రేమగా చూస్తున్నానా, ఎవరైనా బలవంతం పెడితే నిన్ను ఇబ్బందిగా చూస్తున్నానా, నీకు తెలియడం లేదా? నా ప్రేమ నీకు అర్థం కావడం లేదా అంటూ ఆమె కన్నీళ్లను తుడుస్తూ అడిగాడు. ఆమె అతని కళ్ళలోకే చూస్తూ, అంటే బావా, ఎవరైనా వాళ్ళ మొదటి ప్రేమను మర్చిపోలేకపోతారు కదా, పొద్దున కూడా అక్కని చూడగానే మీరు ఆమెపై ఉన్న ప్రేమని మర్చిపోలేదు అనుకున్నాను అని ఆమె అనగానే క్రిష్ ఆమె పెదాలపై ముద్దు పెడుతూ, నిజమే, కానీ నిన్నటి రోజులు మళ్ళీ రావు కదా, ఈరోజు రేపటి రోజులతో కలిసి బ్రతకాలి అనుకుంటున్నాను. మీ అక్క గతం, నువ్వు నా జీవితం అని క్రిష్ ఆమెకు అర్థమయ్యేలా చెప్పగానే వెన్నెల సంతోషిస్తూ అతన్ని గట్టిగా హత్తుకుంది.